ఆఫీసులోనో ఇంట్లోనో మంచి సువాసన రావాలనో అతిథులు వస్తున్నారనో రూమ్ ఫ్రెషనర్లు వాడడం ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. కార్లు, బాత్రూమ్లు, బెడ్రూమ్లు అన్ని చోట్ల కూడా ఈ గుబాళించే పరిమళాల కోసం స్ప్రేలు, ఆటోమేటిక్ డిఫ్యూజర్లు తెగ వాడేస్తున్నారు. కానీ ఈ పరిమళం చాటున పెద్ద ప్రమాదం పొంచి ఉందని మీకు తెలుసా? రూమ్ ఫ్రెషనర్స్ అతిగా వాడినా, తాత్కాలికంగా సుగంధం వెదజల్లిన లాంగ్ రన్లో ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కసారి ప్రాణాంతకం అవుతాయి. తీపి సువాసనల చాటున తీవ్రమైన అనారోగ్యం. మంచి స్మెల్ వస్తుందని రూమ్ ఫ్రెషనర్స్, స్ప్రేస్ ఇలాంటివి అస్సలు వాడకూడదు. టెంపరరీ స్మెల్లింగ్ కోసం తాపత్రయపడితే ఆనక ఇక్కట్లే. వీటిని ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది. న్యాచురల్గా వచ్చే వాసనలు రూమ్లో పెట్టుకుంటే మాత్రం చాలా ఉత్తమం అని కూడా వైద్యులు అంటున్నారు. మనం పీల్చే సువాసనలు మెల్లమెల్లగా ఊపిరితిత్తులను చేరి లోపల హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తాయి. తస్మాత్ జాగ్రత్త. మీరు కార్లో ఇన్ని మల్లెపూలు పెట్టినా కూడా కార్ అంతా స్మెల్ వస్తుంది. కాబట్టి అలాంటి ఆల్టర్నేట్స్ చూసుకోండి. మార్కెట్లో దొరికే కృత్రిమ రూమ్ ఫ్రెషనర్లు పరిమళాల తయారీలో రకరకాల ప్రమాదకర రసాయనాలు వాడతారు. మొదటిది థాలెట్స్. సువాసన ఎక్కువ టైం నిలిచి ఉండేందుకు దీన్ని వాడతారు. కానీ ఇవి శరీరంలో హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ కు దారితీస్తాయి. చివరికి సంతానోత్పత్తి సమస్యలు దాపురిస్తాయి. పారాబెన్లు, ఫార్మాల్డిహైడ్ ఇవి పిల్లల ఎదుగుదలపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫ్రెషనర్ డబ్బా నుంచి రసాయనాలు తుంపర్లుగా స్ప్రే కావడానికి బ్యూటేన్, ప్రొపేన్ వాయువులు వాడతారు. వీటి గాఢత ఎక్కువైతే శ్వాస ఆడకపోవడం, అలసట, వికారం గ్యారంటీ. ప్యాకెట్ పై కెమికల్స్ గురించి డీటెయిల్స్ ఏవి కనిపించవు. సాల్వెంట్స్, ఫ్రాగ్రెన్స్ అని మాత్రమే రాసి కన్స్యూమర్లను తప్పుదారి పట్టిస్తున్నారు మార్కెటర్లు. కానీ ఇవే ప్రొడక్ట్స్ యూరోపియన్ కంట్రీస్ లో అమ్మితే అందులో వాడే రసాయనాల వివరాలు చెప్పి మార్కెట్ చేస్తారు. ఏదైనా రూమ్ ఫ్రెషనర్ తీసుకుంటే సాల్వెంట్స్ అనేది క్లియర్ గా మనం చదవాల్సి ఉంటుంది. సో దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏముంది, షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఏముంది అని చూడాలి. సో షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ లో లోకల్ ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది, ఇంక్లూడింగ్ హెడేక్ కానీ, నాసియాస్ కానీ, వీక్నెస్ కానీ, స్కిన్ ఇరిటేషన్ కానీ, ఐ ఇరిటేషన్ కానీ, మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్ లో చూసాము అంటే సో ఒక లాంగ్ టర్మ్ లో ఆస్తమా కైండ్ ఆఫ్ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఈ రూమ్ ఫ్రెషనర్స్ తో కొద్దిగా దూరం పెట్టాలి. రెండోది ఏంటంటే లాంగ్ టర్మ్ కెమికల్ ఇండ్యూస్డ్ స్ప్రేస్ ఏదైతే రూమ్ ఫ్రెషనర్స్ ఏదైతే యూజ్ చేస్తామో దాంట్లో కొన్ని ఆర్గాన్స్ అనేది లాంగ్ టర్మ్ లో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బయట తిరిగితేనే వాయు కాలుష్యమని భయపడిపోతాం. కానీ ఇంట్లో వాడే కృత్రిమ పరిమళాలతో ఇండోర్ ఎలర్జీలొచ్చి అంతకంటే ప్రమాదంలో పడుతున్నామా? తలనొప్పి, వాంతులు, తల తిరగడం, ముక్కులో నీళ్లు రావడం ఇవన్నీ తరచూ వస్తుంటే రూమ్ ఫ్రెషనర్స్ కూడా ఓ కారణం కావచ్చు. ఈ ఫ్రెషనర్స్ మరీ ఎక్కువ రోజులు వాడితే ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లే మార్గం వాచిపోయి బ్రాంకైటిస్, ఛాతీ బిగుతుగా మారడం, పిల్లి కూతలు, తీవ్రమైన ఆయాసం లాంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాదు సహజమైనవే కదా అని రోజంతా అగరబత్తుల పొగ పీల్చినా ప్రమాదమేనట. అగరబత్తులు కూడా మీరు రోజు మొత్తం స్మెల్ కోసం యూస్ చేస్తారు. ఫ్రేగ్రెంట్ అగరబత్తులు వస్తున్నాయి. అలాగే దోమల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కూడా అగరబత్తులు వస్తున్నాయి. ఇది కూడా ఎంత మాత్రం కరెక్ట్ కాదు. బికాజ్ ఇది ఏం చేస్తుంది అంటే ఊపిరితిత్తుల్లో నాడుల్ని చాలా నేరో చేస్తుంది అనమాట. నేరో చేసి లాంగ్ టర్మ్లో అవి వాచిపోతాయి. అవి వాచిపోవటం వల్ల మీకు బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అడల్ట్స్లో కొంతమందికి ఆస్మా ఆల్రెడీ ఉందనుకోండి, వాళ్ళకి అటాక్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాకా చిన్నపిల్లల్లో అసలు లంగ్ ప్రాబ్లమే లేని వాళ్ళకి లంగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. హోటల్ రూమ్స్, కార్లలో, బాత్రూంలో రూమ్ ఫ్రెషనర్స్ ఎక్కువగా ఇబ్బంది పెడతాయట. ఇంట్లో స్ప్రేలు, కాయిల్స్ వాడకాన్ని పూర్తిగా నియంత్రిస్తే 70% శ్వాసకోశ సమస్యల నుంచి బయటపడొచ్చు. ఒక కొత్త రూమ్లో కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు వాళ్ళకి ఫీలింగ్ రావాలి కదా, దానికోసం అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. సో దాని గురించి అని చెప్పేసి మేము ఈ రూమ్ ఫ్రెషనర్స్ అనేది యూజ్ చేస్తాం. గదుల్లో గాలి, వెలుతురు బాగా వచ్చేలా కిటికీలు తెరిచి ఉంచడం కంటే మంచి మార్గం ఇంకోటి లేదు. కృత్రిమ ఫ్రెషనర్స్ లకు బదులుగా బేకింగ్ సోడా, నిమ్మకాయలు, సహజమైన పువ్వులు వాడితే ఇంకా బెటర్. సో బివేర్ ఆఫ్ స్ప్రేస్ అన్నమాట. మంచి స్మెల్ వస్తుందని రూమ్ ఫ్రెషనర్స్, స్ప్రేస్ ఇలాంటివి అస్సలు వాడకూడదు. వీటిని ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది. న్యాచురల్గా వచ్చే వాసనలు రూమ్లో పెట్టుకుంటే మాత్రం చాలా ఉత్తమం అని కూడా వైద్యులు అంటున్నారు. మీరు కార్లో ఇన్ని మల్లెపూలు పెట్టినా కూడా కార్ అంతా స్మెల్ వస్తుంది. కాబట్టి అలాంటి ఆల్టర్నేట్స్ చూసుకోండి.